హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి శనగపప్పు చారు. ఈ చారును పండగలప్పుడు బూరెలు అలాగే బొబ్బట్లు చేసుకునేటప్పుడు పూర్ణం చేసుకుంటాం కదా. శనగపప్పు ఉడికించేటప్పుడు వచ్చిన వాటర్తో ఇలా చారు చేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు శనగపప్పు చారు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా శనగపప్పు ఉడికించుకున్న తర్వాత వచ్చిన వాటర్ను బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ధనియాలు, 8 దాకా మిరియాలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టి చూపిస్తున్న విధంగా ఇలా కచ్చాపిచ్చాగా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు నీళ్ళలో 1 కప్పు దాకా చింతపండు రసం పోసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకుని ఈ పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. అలాగే 4 లేత కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ శనగపప్పు చారును బాగా మరిగించుకోవాలి. చూపిస్తున్న విధంగా శనగపప్పు చారు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ శనగపప్పు చారుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుని ఈ తాలింపును చక్కగా వేగించుకోవాలి. చూపిస్తున్న విధంగా తాలింపు చక్కగా వేగిన తర్వాత ఇందులో ముందుగా మరిగించి పెట్టుకున్న శనగపప్పు చారును కూడా పోసుకుని 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే శనగపప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. మనం ఎప్పుడు చేసుకునే చారు కాకుండా ఇలా పూర్ణం చేసుకునేటప్పుడు వచ్చిన శనగపప్పు నీళ్ళతో చారును మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి రుచి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. Thank you for watching video friends.